హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం. సో ఇది చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. సో ఏం లేదు, ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోండి. ఈ రైస్ మీకు నచ్చిన రైస్, ఏ రైస్ అయినా తీసుకొని అంటే ఆ రైస్ క్లీన్ చేసుకోండి. బాగా వాటర్తో క్లీన్ చేసి ఈ రైస్ మనం ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ రైస్ తీసుకున్నాను. సో కొంతసేపు ఒక 10 నిమిషాలు ఇలా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రైస్ అంతా వేసేసి, ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా మనం, ఒక కప్పు రైస్కి 4.5 కప్స్ టు 5 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతాయి. నేను ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి నేను 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇంకా ఇందాకలా నానబెట్టాం కదా, నానబెట్టి ఉంచిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసేసి, స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేయండి గిన్నె. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసేసి కొంతసేపు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా కొంచెం సేపటికి ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే లోపల వాటర్ కదా, మనం తీసుకునే గిన్నెని బట్టి వాటర్ అనేవి పొంగిపోతుంటాయి. సో అలా పొంగిపోకుండా ఇలా కొంచెం సేపటికి ఒకసారి, ఒక 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి ఇలా చూస్తూ ఉండండి. ఇలా చూస్తూ ఉంటే అది ఉడికిపోతూ ఉంటుంది. మనం ఒకసారి ఇలా చూస్తే ఇది పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగిపోకుండా ఉండాలంటే గంట తీసుకొని కొంచెం కలిదిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే వాటర్ అనేవి వంగిపోకుండా ఉంటాయి. అసలు ఇది చాలా ఈజీగా చేయొచ్చు. మనం పని చేసుకుంటూ కూడా ఇది రాగి సంగటి చేయొచ్చు. ఇలా చూసిన తర్వాత ఫైనల్గా ఇదిగోండి బాగా ఉడికిపోతుంది రైస్. సో ఇలా రైస్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత, సో ఇప్పుడు మనం రాగి పిండి తీసుకుందాము. ఇందాకలో ఒక గ్లాస్ తీసుకున్నాను కదా రైస్, ఇప్పుడు ఒక గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నాను. ఇంకా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం దాని మీద ఆల్రెడీ ఉన్న వాటర్ని ఇలా కవర్ చేయండి వేసేసి. అలా వేసేసి కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి కూడా ఆవిరి పట్టేస్తుంది. అలా కవర్ చేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసేసి ఒక 30 to 40 సెకండ్స్ ఉంచండి. తర్వాత మూత తీసేసి మొత్తాన్ని ఇలా బాగా కలిపేయండి. ఇది కలపడం కూడా చాలా ఈజీనే, పెద్దగా కష్టం కూడా అవసరం లేదు. బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. బాగా మెత్తగా కలిపేసేయండి, చాలా ఈజీగానే అయిపోతుంది. సో దీన్ని కొంతమంది ముద్దలుగా కూడా చేస్తారు. సో మన ఇష్టం, మనం ఎలా తినాలని, అలా బాగా డెకరేటివ్గా ఉండాలంటే అలా ముద్దలు చేసుకొని తినొచ్చు, మామూలుగానే ఇలా తినొచ్చు. ఇలా పెరుగుతో తింటే